హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్రైడల్ కలెక్షన్ జుమ్కాస్ చూపిస్తున్నాను. జుమ్కాస్ అంటేనే ఒక ట్రెడిషనల్ టచ్ ఉంటుందండి. ఎంత పట్టు శారీ కట్టుకుంటా మనం జుమ్కాస్ హెవీగా పెట్టుకోకపోతే వాటి లుక్ అనేది రాదు. అందుకే మంచి జుమ్కాస్ కలెక్షన్ చూపిస్తున్నాను. బ్రైడ్స్ అంటే పెళ్లి కూతురు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క కలెక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఇవంతా కూడా న్యూ కలెక్షన్. సో మీరు కూడా మా స్టోర్స్ విజిట్ చేయాలి అనుకుంటే 4 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ విజిట్ చేయండి. నేనైతే ఈ కలెక్షన్ మన హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. టీటీడీ కళ్యాణ మండపం టెంపుల్కి పక్కనే ఉంటుంది స్టోర్ అయితే. ఇంకా ఏదైనా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నంబర్స్ లేదా గూగుల్ మ్యాప్ లింక్స్ అన్నీ ఉంటాయి. డైరెక్ట్గా మెసేజ్ చేసినా చాలు, మన వాళ్ళైతే గైడ్ చేస్తారు. సో దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. ఎస్టిమేషన్స్ అవంతా క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో జుమ్కాస్ అన్నాను కదండి, మన దగ్గర జుమ్కాస్కి అయితే అసలు కొదువు ఉండదు. ఎప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది. బికాస్ అది ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి అండ్ బెస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్స్ మన దగ్గర ఉంటాయి. ఫస్ట్ మనకి ఏదైతే స్టడ్ దగ్గర అంటే ఇయర్కి పెట్టుకుంటామో చూడండి, పైన అమ్మవారి రూపం, చుట్టూ కార్వింగ్, అటు ఇటు పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. కింద మనకి సెకండ్ స్టెప్లో 2 అంటే పీకాక్స్ లాగా ఇచ్చేసి జుమ్కా షేప్ చూడండి ఎంత యూనిక్గా వచ్చిందో. అమ్మవారి రూపం, వాటిపైన కార్వింగ్, కలర్ఫుల్గా పింక్ స్టోన్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్, మధ్యలో కూడా ఈ పింక్ బీడ్ వచ్చింది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 27.5 గ్రామ్స్ పడుతుంది. బాగుందండి, వెరీ బ్యూటిఫుల్. అసలు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, యాంటిక్ లుక్లో వచ్చేసింది. పైన స్టడ్లో అమ్మవారి రూపం అండ్ చుట్టూ మనకి కిరీటం పైన కానీ అటు ఇటు అలంకరణలు కానీ సీజర్స్ వచ్చేసాయి. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ ఇచ్చారు. వాటి మధ్యలో చూడండి రూబీ స్టోన్. జుమ్కా కూడా షేప్ డిఫరెంట్గా ఉంది, రూబీ స్టోన్స్. ఈ సెకండ్ స్టెప్లో అంతా పీకాక్స్, డాంగ్లర్స్ ఏమో పర్ల్స్లో తీసుకున్నాం. లెంత్ కూడా మీకు ఎక్కడ షార్ట్గా అనిపించట్లేదు, నిండుగా ఉంటుందండి ఒకటి పెట్టుకున్న. గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన స్టడ్లో చూడండి మ్యాంగో షేప్ వచ్చేసింది. నీట్గా మధ్యలో గ్రీన్ స్టోన్ లాగా, అటు ఇటు చిన్న మ్యాంగోస్, అందులో ఏమో రూబీ స్టోన్స్ వచ్చాయి. వాటి నుంచి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. సెకండ్ స్టెప్లో ఇక్కడ మోస్ట్లీ పీకాక్స్ ఇస్తారు కదా, అలా కాకుండా లీవ్స్ లాగా ఇచ్చారు. చిన్న జుమ్కా షేప్ యూనిక్గా ఉంది. వాటిపైన పీకాక్స్, ఇక్కడ చూడండి ట్రయాంగిల్ లాగా ఇచ్చేసి కలర్ఫుల్ స్టోన్స్ ఇచ్చారు. డాంగ్లర్స్ అంతా పర్ల్స్, మధ్యలో మాత్రం రూబీ బీడ్ వచ్చేసింది. మాకు అలా వద్దు, గోల్డెన్ బాలే కావాలి, లేదు పర్ల్ బాలే కావాలి, అలాంటి చిన్న కస్టమైజేషన్స్ అయితే అందరికీ ఉంటాయి కదా. మీకు అలా ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా 100% చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 25.9 ఉందండి, నెట్ వెయిట్ 21.8 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్లో చూస్తున్నారు కదా, పైన స్టడ్లో పీకాక్ ప్యాటర్న్, ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్, కింద అటువైపున ఇటువైపున కుందన్స్ వచ్చేసాయి లీఫ్ షేప్లో. నెక్స్ట్ స్టెప్లో 2 పీకాక్స్, ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్. జుమ్కాలో చూడండి ఒకటి పీకాక్, ఒకటి మ్యాంగో, ఒకటి పీకాక్, ఒకటి మ్యాంగో, డాంగ్లర్స్ అంతా పర్ల్స్, మధ్యలో రూబీ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ పడుతుంది. సో ఈ జుమ్కాస్ చూడండి ఎంత హెవీగా కనబడుతున్నాయో, బికాజ్ లెంత్ కూడా పొడవుగా ఉంది. పైన స్టడ్లో పీకాక్ ప్యాటర్న్, చుట్టూ మ్యాంగో లీవ్స్ వచ్చేసాయి, కింద రూబీ స్టోన్స్ వచ్చేసి అటువైపున ఇటువైపున గ్రీన్ బీడ్ పర్ల్స్ ఉన్నాయి. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ ఉన్నాయి. థర్డ్ జుమ్కాలో అమ్మవారి రూపము అండ్ అలాగే మనకి చిన్న ఓవల్ షేప్లో సీజర్స్ అండ్ రూబీ స్టోన్ అనమాట. డాంగ్లర్స్ అంతా మనకి చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. మధ్యలో రూబీ స్టోన్ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, పైన స్టడ్ వచ్చేసి కుందన్ స్టైల్లో మ్యాంగో ఇచ్చారు, చుట్టూ చిన్న గోల్డెన్ మ్యాంగోస్ వచ్చేసాయి. సెకండ్ లైన్లో 2 పీకాక్స్ ఇచ్చారు. థర్డ్ ఏమో బ్యూటిఫుల్ జుమ్కా, అంత గోల్డెన్ కావింగ్, అక్కడక్కడ మాత్రమే పెద్ద కుందన్స్ వచ్చేసాయి. చాలా బాగుందండి ప్యాటర్న్. పైన ఈ కలర్ఫుల్నెస్ వల్ల మనకి ఫేస్లో గ్లో వస్తుంది. ఈ పర్ల్స్ వల్ల ఇంకా ఆ గ్లో అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ జుమ్కా చూడండి, పైన స్టడ్లో అమ్మవారి రూపం, అటు ఇటు లీవ్స్లో కుందన్స్ వచ్చేసాయి, కింద డాంగ్లర్స్లో కూడా పర్ల్స్ ఇచ్చారు. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ వచ్చాయి. జుమ్కాలో పైనంతా కూడా ఫ్లవర్స్, సెకండ్ లైన్లో కలర్ఫుల్గా డ్రాప్ షేప్లో కుందన్స్, డాంగ్లర్స్ ఏమో పర్ల్ బాల్స్ అండ్ రూబీ బీడ్ అనమాట. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్. బ్రైడ్స్ ఎవరైనా చూస్తున్నారంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ప్రతి ఒక్క ప్యాటర్న్ బాగుంటుంది. కొంచెం ట్రెడిషనల్ జుమ్కాస్కి వెళ్ళాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. పైన ఒక మంచి ఫ్లవర్ స్టడ్, రూబీ స్టోన్, చుట్టూ గోల్డెన్ కావింగ్ అండ్ సీజర్స్. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ అండ్ గ్రీన్ స్టోన్ వచ్చింది.
వచ్చింది. థర్డ్ జుమ్కాలో కలర్ఫుల్ స్టోన్స్ అనమాట, లీఫ్ లాగా ప్యాటర్న్ ఇచ్చేసి డాంగ్లర్స్ అంతా రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 25 grams, నెట్ వెయిట్ వచ్చేసి 21 grams పడుతుంది. కొంచెం ట్రెడిషనల్గా వింటేజ్ లుక్తో ఉంటుంది. సో ఇది కూడా హెవీ ప్యాటర్న్ అండి. పైన పీకాక్, చుట్టూ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ కింద డాంగ్లర్స్ ఇలా పర్ల్స్లో వచ్చేసాయి. సెకండ్ స్టెప్లో కూడా 2 పీకాక్స్ ఇచ్చారు, వాటికి కూడా పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. థర్డ్ జుమ్కాలో చూడండి పీకాక్స్, ఫ్లవర్స్, కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసి పర్ల్స్ కిందంతా డాంగిల్ అవుతూ మధ్యలో మాత్రం రూబీ బీడ్ స్టోన్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 33 grams, నెట్ వెయిట్ వచ్చేసి 28 grams పడుతుంది. హెవీగా ఉంటుందండి ప్యాటర్న్, సైజ్ లెంత్ కానీ. ఈ ప్యాటర్న్ చూడండి, మనకి జుమ్కా హెవీగా వద్దు, చిన్నగా క్యూట్గా ఉండాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. పైన స్టడ్లో పీకాక్ వచ్చింది, రూబీ స్టోన్ ఐ దగ్గర, కింద కూడా ఇలా రూబీస్ వచ్చేసాయి. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్, కింద చిన్న జుమ్కా విత్ పీకాక్స్ అండ్ ఫ్లవర్స్. ఇందులో చూడండి పర్ల్స్ వచ్చాయి, చిన్న లెంత్, కిడ్స్కి కూడా పెట్టొచ్చు. అంటే మన పిల్లలకి పెట్టడానికి ఇవి పెద్దగా ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇలాంటివి తీసుకున్నారంటే వాళ్ళు హ్యాపీగా పెట్టుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 19 grams, నెట్ వెయిట్ వచ్చేసి 16 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్లో చూడండి పైన పీకాక్ వచ్చేసింది. పీకాక్ కూడా కాదు, అమ్మవారి రూపం. లోటస్లో సీజర్స్ ఉన్నాయి, పైన ఏమో రూబీ ఉంది. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ ఉన్నాయి. జుమ్కాలో మాత్రం అమ్మవారు అండ్ ఇలా కలర్ఫుల్గా రూబీ స్టోన్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్. ఇది కూడా స్మాల్ సైజ్ జుమ్కాస్. గ్రాస్ వెయిట్ 19 grams, నెట్ వెయిట్ వచ్చేసి 16 grams పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన పీకాక్ వచ్చేసింది ఐ దగ్గర రూబీ స్టోన్తో, అటు ఇటు చూడండి ఇలా రూబీ స్టోన్స్. సెకండ్ స్టెప్లో ఇక్కడ మోస్ట్లీ పీకాక్స్ ఇస్తారు, కానీ ఇక్కడ మ్యాంగోస్ ఇచ్చారు అండ్ కింద వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. ఈ జుమ్కాలో అయితే అమ్మవారి రూపం, కార్వింగ్, ఫ్లవర్స్ అండ్ ఈ డ్రాప్ షేప్లో రూబీస్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి, మధ్యలో రూబీ బీడ్ కూడా ఉంది. లెంత్ కూడా చాలా పొడవుగా చాలా బాగుంది. గ్రాస్ వెయిట్ 29 grams, నెట్ వెయిట్ వచ్చేసి 24 grams పడుతుంది. బ్రైట్స్ 100% ట్రై చేయొచ్చు. అంటే పెట్టుకోగానే ఫేస్ అయితే నిండుగా హెవీ లుక్తో కనబడుతుంది అనమాట. సో చూసారు కదండి కలెక్షన్, హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్. కుదరని వాళ్ళు వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.